నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన యు రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపిన సిఐఎస్ఐలు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి సమస్యలు స్వీకరిస్తాం. నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కొత్తగా నమోదవుతున్న కరోనా వేరియంట్పై ఆందోళన పడవద్దు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. మార్కెట్ యార్డ్లో వ్యాపారుల సమస్యలు పరిష్కరిస్తాం. ఏఎంసీ చైర్పర్సన్ చాపల మంగాబాయ్ రమేష్. బీజేపీ నేత పసుపులేటి వెంకటరామారావు జన్మదిన వేడుకల సేవా కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. రాష్ట్ర స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళగిరిలోన జనసేన ప్రధాన కార్యాలయంలో గురువారం జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించారు. అధినేత పవన్ కళ్యాణ్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరూ దశల వారీగా ఈ జనవాణిలో పాల్గొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యు రవిచంద్రకు తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందించి నూతన బాధ్యతల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడంతో పాటు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, మహిళల, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మర్యాదపూర్వక సమావేశంలో పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్, రూరల్ సీఐ రవికుమార్, తణుకు సీఐ డి వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ఇన్ఛార్జిగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం భీమవరంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పనిచేస్తున్నాను. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ప్రాంతంలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా, అలాగే సామాన్య ప్రజలకు పోలీసింగ్ పూర్తిగా అందుబాటులో ఉండే విధంగా సబ్ డివిజన్ పోలీసులని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నతాధికారుల పనితీరుకు వాళ్ళు ఆదేశాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ సబ్ డివిజన్లో ఎలాంటి శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా ఉండే విధంగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి వారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్కు సంబంధించిన సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమంలో వారి వినతులను అందజేస్తే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ప్రజా దర్బార్ జరుగుతుందన్నారు. ముఖ్యంగా రేపటి రోజున తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మిపేటలో గ్రీవియన్స్ సెల్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలన్నీ కూడా స్వీకరించి అది ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం కానీ ఇళ్ళు కోసం కానీ అలాగే మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ వికలాంగ పెన్షన్లు కానీ అలాగే ఏదైతే ఒక రేషన్ కార్డుల కోసం కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఆఫీసర్ అయితే ఆ ఆఫీసర్కి అవి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వానికి ఈ కాపీలను కూడా పంపించడం జరుగుతుంది. రెగ్యులర్గా జరిగే ఈ కార్యక్రమం మరి శుక్రవారం నాడు భాగ్యలక్ష్మిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా అలాగే రాబోయే రోజుల్లో జరిగే జిల్లా మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారు సూచనప్రాయంగా మన దగ్గర తాడేపల్లిగూడెంలో ఈ మినీ మహానాడు పెడదామని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నాయకులు కార్యకర్తలతో కూడా మాట్లాడడానికి ఈ కార్యక్రమంలో భాగంగా వారందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కొత్త వేరియంట్పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు. త్రాగునీటిని తప్పనిసరిగా కాచి చల్లార్చిన తర్వాతే వినియోగించాలని సూచించారు. పరిశుభ్రమైన నీటిని త్రాగడం ద్వారా అనేక రకాల వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. పరిశుభ్రమైన తాడేపల్లిగూడెం నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని కమిషనర్ యేసుబాబు పిలుపునిచ్చారు. సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వాతావరణం మారింది కనుక ఈ సీజనల్ డిసీజెస్ అనేది కామన్గా వాతావరణం బాగున్నప్పుడు దోమల వల్ల కూడా వస్తాయి. మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ డ్రై డే ఫ్రైడే అనే కార్యక్రమం కూడా ఎవ్రీ వీక్ జరుగుతుంది. ఎక్కడ కూడా నీటిని నిల్వ ఉంచుకోకండి గుంటల్లో. దానివల్ల లార్వా ఏర్పడి దోమకాటు వల్ల కూడా జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రజలందరూ కూడా పరిశుభ్రతమైన వాతావరణంలో జీవించాలని కోరుతున్నాం. అలాగే రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. వేడివేడి ఆహారాన్ని భుజించాలి. తర్వాత కాసి చల్లార్చిన వాటర్ మాత్రమే తాగండి. మీకు ఎటువంటి ఫీవర్స్ వచ్చినా ఏమొచ్చినా అధైర్యపడక్కర్లేదు. తర్వాత ఈ వైరస్ కూడా మళ్ళీ వస్తుందన్నారు, కానీ అది ప్రాణాంతకరమైనది కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు తగిన ఏరియా హాస్పిటల్కి వెళ్ళి మీరు డాక్టర్ని సంప్రదించి టెస్టులు చేయించుకొని మందులు వాడవలసిందిగా తెలియజేస్తున్నాం. మీరు అలాగే పురపాలక సంఘంలో మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను మాత్రం తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాలి. మీరు టెర్రస్ గార్డెన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆర్గానిక్ వంటకాలు పంటల వల్ల మీరు మంచి ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తారు. తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ను చైర్మన్ చాపల మంగాభై రమేష్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లతో కలిసి సందర్శించారు. వ్యాపారస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని వ్యాపారస్తులకు తెలియజేశారు. మార్కెట్ యార్డ్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని యార్డ్ సిబ్బందిని చాపల మంగాభై రమేష్ ఆదేశించారు. ప్రతి నెల 3వ శనివారం యార్డ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, డైరెక్టర్లు అందరితో కలిసి మార్కెట్ యార్డ్ను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తామని చాపల మంగాభై రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, కోఆప్షన్ సభ్యులు అడపా ప్రసాద్, డైరెక్టర్లు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కళ్యాణం రామచంద్రరావు, నల్లమిల్లి గోపిరెడ్డి, ముద్దాల లక్ష్మీప్రసన్న, సామినేని సత్యవతి, దూదేకుల దస్తగిరి, ఉల్లేపల్లి గోపాలకృష్ణ, బూర్ల దుర్గా, మార్కెట్ యార్డ్ సెక్రటరీ గౌజ్ బాషా, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక పడాల మార్కెట్ యార్డ్లో మా కమిటీ సభ్యులందరూ కలిసి ఇక్కడ ఉన్న సభ్యులందరినీ కూడా మీ యొక్క అవసరతలను, మీ ఇబ్బందులు ఏంటో అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఇవన్నీ కూడా మా యొక్క ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ఆయన దగ్గర తీసుకెళ్ళి మీ యొక్క చర్యలన్నీ కూడా మేము ఏమైనా ప్రతి ఒక్క అవసరతను కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్తాం. మీ యొక్క అవసరతలను అన్నీ కూడా మేము తీరుస్తామని తెలియజేసుకుంటాం. ఇక్కడ ఉన్న సమస్యల గురించి ఒకసారి ట్రేడర్స్ వారిని అలాగే ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ని గట్టా అడిగి తెలుసుకుందామనే ఉద్దేశంతో మా చైర్మన్ గారు అలాగే మా కమిటీ సభ్యులందరం కలిసి యార్డ్ని పర్యవేక్షించడం జరిగింది. ఇక్కడ చూస్తే కొద్ది అపరిశుభ్రత మాకు కనిపించింది. వెంటనే చైర్మన్ గారు ఇక్కడ ఉన్న స్టాఫ్ని పిలిచి వెంటనే దీని మీద స్పందించి దీన్ని వెంటనే ఇది పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది. అలాగే ఇక్కడ తిరుగుతున్నప్పుడు షెడ్లు గట్ట కొంతమంది కంప్లైంట్ చేశారు వర్షం గట్ట కారుతుందని. అది కూడా వెంటనే మా ప్రీతమ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి దృష్టికి మా చైర్మన్ గారు మేమందరం వెళ్ళి ఆయనకి ఇక్కడ పరిస్థితి వివరించి దీనికి ఏదైనా ఒక పరిష్కార మార్గం కనుగొంటామని మీకు ఇలా పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా కమిటీ సభ్యులందరికీ అలాగే మా చైర్మన్ గారికి అలాగే మా సెక్రటరీ గారికి అలాగే మా మార్కెట్ యార్డ్ స్టాఫ్కి కూడా ధన్యవాదాలు. బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త పసుపులేటి వెంకటరామారావు జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం జగపతి రామయ్య ఆధ్వర్యంలో కడకట్ల 32వ వార్డ్ అంగన్వాడీ స్కూల్లో విద్యార్థులకు బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా విద్యార్థుల మధ్య తొలుత కేక్ కట్ చేసి పసుపులేటి వెంకటరామారావుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం జగపతి రామయ్య సహకారంతో అంగన్వాడీ కేంద్రానికి 4 కుర్చీలు, విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఈతకొండ తాతాజీ మాట్లాడుతూ వెంకటరామారావు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జగపతి రామయ్య మిత్ర బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో రామగాని సత్యనారాయణ, సింగం పట్టాభి, గొర్రెల మహేష్, బడేటి శివాజీ, మారంపూడి సందీప్, నాగరాజు, సురేష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మన బీజేపీ రాష్ట్ర నాయకులు, మన ప్రముఖ పారిశ్రామికవేత్త, మరి సోదరులైన పసుపులేటి వెంకటరామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా జగను, సింగజగన్, ఆయన మిత్ర బృందం, అలాగే రామారావు మిత్రులైన అందరూ కలిసి ఈ 32వ వార్డులో ఇటు స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ అంటే పక్కన అంగన్వాడీ కేంద్రంలో ఉన్న విద్యార్థులకి, పిల్లలకి అందరికి కూడా మరి వాళ్ళకి బుక్కులు, పుస్తకాలు పంపిణీ కార్యక్రమమే కాకుండా మరి అంగన్వాడీ కేంద్రంలో వచ్చే గర్భిణీ స్త్రీలకి మరి ఫ్రూట్స్ ఇచ్చే కార్యక్రమం, అలాగే అక్కడ మరి వారి కుర్చీలు లేవంటే మరి జగన్ గారు వారి మిత్రబృందంతో కలిపి ఒక 6 ప్లాస్టిక్ కుర్చీలు కూడా కొని అంగన్వాడీ కేంద్రానికి ఇవ్వటం మరి ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఏదైతే మన పెద్దలు పసుపులేటి రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేస్తూ ఈరోజు మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన నిజంగా రామారావు కూడా ఎవరైనా ఎక్కడన్నా కార్యక్రమం మంచిది ఉందంటే దానికి ఎడం చేతి తెలియకుండా కుడి చేతి తెలియ ఎడం చేతికి దానిని ఇచ్చే గొప్ప మనసున్న వ్యక్తి. అటువంటి వారి యొక్క పుట్టినరోజుకి మరి ఇక్కడ ఆయన మిత్రబృందం కానీ మీ అందరం కానీ పెద్ద ఎత్తున ఆయనకి అభినందనలు చెప్పడమే కాకుండా ఇవాళ మరి ఈ అంగన్వాడీ కేంద్రంలో ఎలిమెంటరీ స్కూల్లో పుస్తకాలు పంపిణీ కార్యక్రమం కూడా పెడతాం గొప్ప విశేషం. ఆయన ఇలాగే మరి నిండు 100 ఏళ్ళు కూడా మరి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ఆయన కుటుంబానికి భగవంతుడు అన్ని వేళలా అండగా ఉండి మరి ఆయన ఇంకా నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ధనధాన్యాలతో ఉండాలని కోరుకుంటూ పసుపులేటి వెంకటరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ 32వ వార్డులో ఉన్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో కానీ మరి ఆ పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో కానీ మరి ఇక్కడ పిల్లలకు బుక్స్ పంపిణీ, మరి అదేవిధంగా పెన్సిల్స్ వగేరా వాళ్ళకి ఏవైతే లేవో అవి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఈ అంగన్వాడీ కేంద్రంలో కూడా వచ్చినటువంటి ఆ గర్భిణీ స్త్రీలు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు కూర్చోవడానికంటే మేడం గారు మనకి చెప్పడంతో మనం ఇక్కడ కుర్చీలు కూడా మనం తెప్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మన గర్భిణీ స్త్రీలకు కూడా ఫ్రూట్స్ కూడా పంచిపెట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఆ పరమేశ్వరుడు ఆశీస్సులతోటి ఎప్పుడు కూడా పసుపులేటి వెంకటరామారావు గారు ఎప్పుడు కూడా ఆరోగ్యాలతోటి సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ప్రియతమ రాష్ట్ర బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త పసుపులేటి వెంకటరామారావు గారి పుట్టినరోజు సందర్భంగా వారి యువతంతా మేము సింగం జగపతి రామయ్య గారి ఆధ్వర్యం
మరియు ముఖ్య అతిథిగా వచ్చిన ఈతకోట తాతాజీ గారు, అలాగే 32వ వార్డులో అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లలకి పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్స్, అలాగే గర్భిణీ స్త్రీలకు ఒక 5 కుర్చీలు, అట్లాగే ఫ్రూట్స్ పంచిపెట్టడానికి వారి పుట్టినరోజు సందర్భంగా పసుపులేటి వెంకటరామారావుకి అందరం వచ్చాము. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారు తొలతోగాలని, అలాగే వారు ప్రజలకి సేవ చేసే కార్యక్రమంలో పార్టీలో ఉత్తమమైన పదవులు అలంకరించాలని కోరుతూ ఆ భగవంతుడిని. శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయం శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మకి ఆషాఢసార సమర్పణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 9 గంటలకు నిర్వహిస్తున్నట్లు గొర్రెల శ్రీధర్ తెలిపారు. ఆయన ఇంటి వద్ద నుండి ఆషాఢసారతో పాటు శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారిని పల్లకిలో ప్రతిష్ఠించి మంగళ వాయిద్యాలు, అమ్మవారి నామస్మరణతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా గొర్రెల శ్రీధర్ తెలిపారు. శుక్రవారం శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకారం చేసి అమ్మవారికి ప్రతి ఇంటి నుండి కూడా ఆషాఢమాస సారె సందర్భంగా అమ్మవారిని ఒక ఆడబడుచులాగా ప్రతి ఇంటి నుండి స్వీట్సు, చీరలు, పసుపు, కుంకుమ, గాజులతోటి అమ్మవారికి మరి నైవేద్యం చూపించి అందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారి సారిలో పాల్గొనడం, తద్వారా ఏదైతే మా ఇంటి దగ్గర నుండి సారి కార్యక్రమం ప్రారంభమవుద్ది. అందరూ కూడా అమ్మవారి యొక్క పల్లకీ సేవ సారే పట్టుకొని అమ్మవారి విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలోని మరి అంగరంగంగా వైభవంగా జరిగి శాకంబరీదేవి అవతారంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పి అందరూ అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. స్వాతంత్ర్య పోరాటానికి ప్రత్యక్ష సాక్షి పెంటపాడు ఎస్టీవీఎన్ హిందూ హైస్కూల్ అని ఉమ్మడి గోదావరి జిల్లా మానవతా శాఖ విద్యా విభాగం కన్వీనర్ తాడిపల్లి మోహన్ రావు పేర్కొన్నారు. పెంటపాడులో గురువారం స్థానిక ఎస్టీవీఎన్ హైస్కూల్లో పెంటపాడు మానవతా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మానవతా విద్యా విభాగం జిల్లా కన్వీనర్ మోహన్ రావు, పెంటపాడు ఎంఈఓ ఎం శ్రీనివాస్, ఎంఈఓ2 డాక్టర్ టివి రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీదేవి, పెంటపాడు మానవతా శాఖ అధ్యక్షులు రాజ్ కుమార్, సహా అధ్యక్షులు పౌల్, పాఠశాల ఉపాధ్యాయులు కుదుళ్ల నారాయణరావు, ఎలపర్తి రామారావు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ ద్వారా విద్యార్థులకి పుస్తకాలు, నోటు పుస్తకాల పంపిణీతో పాటు పెన్నులు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేసినటువంటి మానవతా పెంటపాడు మండలం మరి విద్యార్థులు చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో చదవడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం. మరి ఇలాంటి పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చుకుని మహోన్నత స్థాయికి ఎదిగినటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి దాన్ని పుణికిపుచ్చుకొని మరి వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మంచి విద్యా ప్రగతిని సాధించి మహోన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. దేశ ప్రగతి అంతా కూడా తరగతి గదిలోనే నిక్షిప్తమై ఉందనేటువంటి విషయాన్ని గుర్తెరిగి విద్యార్థులకి చేసేటువంటి ప్రతి సహాయము కూడా దేశ ప్రగతికి సాధించడానికి దోహదపడుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ మంచి కార్యక్రమంలో పాలిభాగస్తుడిగా నేను కూడా ఉండడానికి అవకాశం వచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తూ స్థానిక పెంటపాడు ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులందరికీ కూడా పెంటపాడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ విద్యా సామాగ్రిని పంపిణీ చేయాలనే కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఇవాళ ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ని ఎందుకు ఎంపిక చేశాము అంటే ఇది చాలా చారిత్రాత్మకమైనటువంటి హై స్కూల్. 1915 ఆ ప్రాంతాల్లో ఈ స్కూల్ని ప్రారంభించారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆనాటి నుండి కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసినటువంటి ఘనత ఈ ఎస్టీవీఎన్ హై స్కూల్ది. మీరు చూసినట్లయితే ఇవాళ ఇంత చక్కటి పెద్ద హై స్కూల్ కానివ్వండి, పిల్లలు ఆడుకోవటానికి పెద్ద గ్రౌండ్ కానివ్వండి, మీకు ఎక్కడా కూడా కనిపించదు. మరి అటువంటి పురాతనమైనటువంటి ఈ హై స్కూల్ ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పెంటపాడు మానవతా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం జరిగింది.
చాలా ధన్యవాదాలు. పెంటపాడు మానవతా శాఖ బృందానికి ధన్యవాదాలు. మేము అడగగానే తాడేపల్లి మోహన్ రావు గారు, గౌరవనీయులు అన్నయ్య గారు స్పందించి వెంటనే ఆయన బుక్స్ పంపిణీ చేస్తామని ఒప్పుకుని ఈరోజు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున, ఉపాధ్యాయ బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన యు రవిచంద్ర స్థానిక పురదేవత బల్సలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు వేద మంత్రాల మంత్రోచ్చారణ మధ్య ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీరంగమంజీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నీలం సురేష్ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఒకసారి చూడండి గురుగారు. నేను రవిచంద్ర, ప్రస్తుతం భీమవరంలో మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీగా పనిచేస్తూ ఈరోజు తాడేపల్లిగూడెం ఎస్డిపిఓగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ బలుసులమ్మ తల్లి ఆశీర్వచనం కోసం రావడం జరిగింది. ఈ తల్లి ఆశీర్వాదంతో సబ్ డివిజన్ పరిధిలో ఏ విధమైనటువంటి లాండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రజలకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా పోలీసింగ్ నిర్వహిస్తామండి. థ్యాంక్ యూ. మన తాడేపల్లిగూడెం పట్టణానికి నూతనంగా నియమితులైన డిఎస్పీ గారు రవిచంద్ర గారికి ఛార్జ్ తీసుకున్న వెంటనే అమ్మవారి ఆశీర్వాదం కోసం మన గ్రామ దేవత శ్రీ శ్రీ బల్సుల అమ్మవారి ఆశీర్వచనాలు కోరుతూ ఇక్కడికి రావడం మాకు ఎంతో ఆనందదాయకం. అమ్మవారి కృపతో వారి యొక్క వృత్తిలో దినదినాభివృద్ధి చెందుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, అలాగే మా ప్రాంతంలో ఎప్పుడూ కూడా శాంతి నెలకొనే విధంగా ఆయనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా వృత్తిని నిర్వహించేలాగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, పైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు మండలంలో ఉన్న రైస్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులకు కొన్ని మిల్లుల్లో పీఎఫ్, ఈఎస్ఏ సెలవులు, బోనస్, సంక్షేమ చట్టాలు ఏమీ అమలు కావట్లేదని కార్మికుల సర్వే దళం దృష్టికి తీసుకువచ్చారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, జిల్లా పుల్లారెడ్డి మాట్లాడుతూ
ఈ రాష్ట్రంలో 71 షెడ్యూల్ పరిశ్రమలను సిఐటియు ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ సర్వేలో వచ్చిన విషయాలను ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగంటి దుర్గా, బర్లా బాలాజీ, టి శ్రీను, కె రమేష్, టి చిన్న వెంకన్న, పి రాంబాబు, టి పెద్ద వెంకన్న, వల్లూరి శ్రీనివాస్, పత్తివాడ శివాజీ, కె సత్యనారాయణ తదితర కార్మికులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో సుమారుగా 45 రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ 45 రైస్ మిల్లు కార్మికుల సమస్యల మీద మేము సర్వే చేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఈ 45 రైస్ మిల్లుల్లో సుమారుగా 900 మంది జట్టు అయినా, మెకానికల్ అయినా, పోరి అయినా మొత్తం 900 మంది దాకా ఈ మిల్లుల్లో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి మేము సర్వీస్ చేసిన మిల్లుల్లో అన్ని ప్రాంతాల్లో చాలామందికి వాళ్ళకి కొన్ని మిల్లుల్లో సెలవులు లేవు, కొన్ని మిల్లుల్లో సర్వీస్ లేదు, కానీ కొన్ని మిల్లుల్లో పిఎఫ్ లేదు, ఈఎస్సీ కూడా లేని పరిస్థితి ఉన్నది. అంచేత ఈ సర్వీస్ సందర్భంగా కార్మికులు చాలా చెప్తున్నారు విషయాలు. ఈ నెల 30వ తారీఖున జరిగే ధర్నాకి రైస్ మిల్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాకి పాల్గొంటాకి వాళ్ళందరూ కూడా సున్నిత వ్యక్తం చేశారు. అందరూ కూడా మరి ధర్నాలో కలెక్టరేట్ వద్ద ధర్నాకి అందరూ కూడా వస్తాకి సిద్ధమయ్యే పరిస్థితి ఉంది. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామ దేవతలకు గురువారం ఆషాఢం సారి సమర్పించారు. గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్ల దేవస్థానంలో గ్రామస్తులు ఆషాఢం సారెను అందజేశారు. అక్కడ నుంచి ఊరేగింపుగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ కూడా ఆషాఢం సారె ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు, పోతురాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో ఆడపడుచులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి ప్రపత్తులు చాటారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర, జాకెట్, వడపప్పు, చలిమిడి, పానకాలు, వివిధ రకాల స్వీట్లు, పండ్లు, పలహారాలతో నైవేద్యం సమర్పించారు. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు, మహిళలు పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారికి సమర్పించే సారితో కాలినడకన ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉండి సుబ్రహ్మణ్య శాస్త్రి వేద మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త తోట రమేష్, సుజాత దంపతులు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొల్లి సత్యనారాయణ, వరలక్ష్మి దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆధ్వర్యంలో ఈ దైవిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కాళ్ల మహంకాళీరావు, గుండుమోగుల సురేష్, తోట వేణుగోపాలస్వామి, బోజంకల గడ్డియ్య, కొండ్రపు అచ్యుత్రావు, డొంక కోటేశ్వరరావు, కూర లక్ష్మి, భజన బృందం సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మి మహాకాళీ దేవతా స్వరూపిణి మాతా దుర్గా భవాని, అలాగే ముత్యాలమ్మ, పోతురాజు స్వామి వారి యొక్క ఆలయంలో ఈ రోజున విశేషమైనటువంటి ఆషాఢ మాసం దశమి గురువారం నాడు విశేషమైనటువంటి అమ్మవార్లకి ఇద్దరికి మొత్తం ముగ్గురికి కూడా పొద్దు నుంచి కూడా ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు జరుగుతూ ఉన్నవి. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే కాకలమూడి గ్రామస్తులందరి చేత ఈ యొక్క అమ్మవారికి, అలాగే ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అలాగే అమ్మవారికి ఆషాఢ మాసంలో జరిగేటువంటి శాకాంబరి అవతారం, ఈ యొక్క శాకాంబరి అవతారం అలాగే గ్రామస్తులందరి చేత కూడా ఎంతో విశేషంగా సారి పెట్టేటువంటి కార్యక్రమం నిర్వర్తించడం జరిగినది. కాకర్లమూడిలో శ్రీ మహాలక్ష్మి మహంకాళి అమ్మవార్ల, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆషాఢ మాసం సందర్భంగా గ్రామంలోని ప్రజలందరూ కలిసి ఏకస్తులై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించారు. అలాగే ఈ కార్యక్రమంలో ఆలయ వంశపార్యంగా వస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త శ్రీ తోట రమేష్ గారు, శ్రీమతి సుజాత దంపతులు వారి సహకారంతో మరియు గ్రామస్తుల సహకారంతో కాకర్మూడిలో ఉన్నటువంటి భజన బృందం అందరూ కూడా కలిపి చక్కగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా నిర్వహించడం జరిగింది. అలాగే గ్రామంలోని ప్రజలందరికీ శ్రీ మహాలక్ష్మి మహంకాళి ముత్యాలమ్మవారు వారి యొక్క జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తిలో ప్రతి భాగంలో కూడా అమ్మవార్లు సకల సౌకర్యం కలగజేయాలని, పాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో గ్రామం అంతా
వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అమ్మవారి యొక్క ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మేము మాంకాళమ్మ మహాలక్ష్మి అమ్మవార్లు సారీ పెట్టుకుంటాం. అవి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని ఆశిస్తున్నామండి. ఆ తల్లి దయ అంతా బాగానే చేసుకుంటున్నామండి. అందరం కలిసి ఉమ్మడిగా చేసుకుంటున్నామండి అందరం. జై శ్రీరామ్. తాడేపల్లిగూడెం పిరమిడ్స్ ఫెస్టివల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో జూలై 24వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు స్థానిక సత్యవతి నగర్లో టీటీడీ కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆత్మోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పిరమిడ్ సొసైటీ సభ్యులు వానపల్లి కొండబాబు, శానం గోవిందరావు, వీరన్న చౌదరి, కారుమురి వేణు తెలియజేశారు. ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణవాశ్రమం కాకినాడ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ విచ్చేస్తున్నారన్నారు. ఆధ్యాత్మిక అభిలాషులు, ధ్యానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ప్రతి గురువారం 10 గంటల నుంచి 12 గంటల వరకు సామూహిక ధ్యానము, సత్సంగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతసేపు చక్కగా అందరూ ధ్యానం చేయడం జరిగింది. అలాగే 24వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు తాడేపల్లిగూడెం సత్యవతి నగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి అమృతోత్సవ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణవ ఆశ్రమం కాకినాడ స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మాతాజీ గారి జ్ఞాన సందేశాన్ని అందరూ కూడా అందుకొని జ్ఞాన ప్రసాదాన్ని స్వీకరించి జయప్రదం చేయవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం, కోరుతున్నాం. చేసిన శ్రీ సాయిబాబా వారి మందిరం నందు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ విచ్చేసి ప్రతి గురువారం కూడా సాయిబాబా గుడికి విచ్చేసి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్న అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ గుడిని ఎంతో దినదినాభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్న వస్తున్న మీరు అందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఇలాగనే ఈ గుడిని మరిన్ని కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లాలండి అదని కోరి ప్రార్థిస్తున్నాను. తాడేపల్లిగూడెం సత్యవతి నగర్లో ఇస్కాన్ శ్రవణ కీర్తన భవనంలో ప్రతిరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు భాగవత శ్రవణం కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని మురళీనాథ్ శ్యామ్దాస్ ప్రభుజీ తెలిపారు. సో భగవంతుడి దయ వల్ల ఇక్కడ మేము తాడేపల్లిగూడెం సరౌండింగ్స్లో భగవద్గీత భాగవతాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో భాగవతం యొక్క గొప్పతనం తెలియక చాలామంది భాగవతాన్ని వినడానికి కానీ చదవడానికి కానీ కొంచెం సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు. శ్రీమద్ భాగవతం ఎంత గొప్పది అంటే భగవంతుడు స్వయంగా కృష్ణుడు భూమి మీద అవతరించి ఆయన అంతర్ధానం చెందిన తర్వాత ఈ భౌతిక జగత్తు అంతా కూడా ఈ భూమండలం అంతా కూడా అజ్ఞానం అనేటువంటి చీకటితో ఆవరించిందని భాగవతం చెప్తుంది. ఆ తదుపరి భగవంతుడు ఆయన స్వరూపాన్నే భాగవత రూపంలో ప్రకటించారంట. అంటే శ్రీమద్ భాగవతం భగవంతుడే స్వయంగా అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి శ్రీమద్ భాగవతాన్ని ఎవరైతే చదువుతారో, వింటారో, దాని గురించి తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతారు. అందుకోసం అలాంటి శ్రీమద్ భాగవతం ప్రతిరోజు ఇస్కాన్ తాడేపల్లిగూడెంలో 8:30 నుంచి 9:30 వరకు శ్రీమద్ భాగవతాన్ని మనం చక్కగా వివరిస్తున్నాం. చక్కగా ఆ భాగవతాన్ని విని మీ దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఉద్యోగాల వ్యాపారాలు చేసుకోండి. కానీ భాగవతాన్ని వినడానికి ప్రయత్నం చేసినంత మాత్రాన మన కర్మలు నశిస్తాయి, భగవద్ అనుగ్రహం కలుగుతుంది, మనం చేసే పనులు కూడా మనం సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు. తాడేపల్లిగూడెం వానపల్లిగూడెం చిన్న సోమనాథ క్షేత్రం శివాలయం వద్ద శ్రీ వారాహి అమ్మవారు గుప్త నవరాత్రుల్లో గురువారం అమ్మవారు మోక్ష వారాహిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయం వద్ద విఘ్నేశ్వర పూజ, భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి ఏకదశ రుద్రాభిషేకం, అమ్మకి పంచామృతాలతో అభిషేకం చేశారు. మహిళలచే లలిత విష్ణు సహస్రనామములు పారాయణం, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివమంత్ర ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ బ్రహ్మత్వంలో, కూచి ప్రకాష్ శర్మ, పవన్ శర్మ, ప్రవీణ్ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. కూచి పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన శనివారం అమ్మవారి ఆలయంలో మహాపూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం అమ్మవారికి సారె కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు.
ఇక్కడ విడిచిపెట్టండి పేట మీద కూర్చున్న వాళ్ళు. మరి ప్రతి నిత్యము కూడా ఉదయము సాయంత్రం కూడా అమ్మవారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు భక్తుల నడుమ ఇక్కడ అమ్మవారు పూజింపబడుతున్నారు. లోక కళ్యాణార్థం లోకం సుభిక్షంగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో కూచి పవన్ కుమార్ గారి యొక్క శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క మిత్ర బృందంతో మరి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు మరి ప్రతి నిత్యము చేస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి కూడా అమ్మవారు కరుణిస్తూ, అలాగే భక్తులందరూ కూడా ఎంత కాలాతీతమైనప్పటికీ కూడా మరి ఇప్పటికి సుమారు 1 గంట ఆ సమయం అయిందండి. కుంకుమార్చన కార్యక్రమం ఇంకొక గంట పట్టినప్పటికి కూడా ఏ ఒక్క భక్తుడు కూడా మరి అమ్మవారి యొక్క భక్తి శ్రద్ధలతోటి ఎంత టైం అయినప్పటికీ కూడా అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవారికి వారు తెచ్చినటువంటి ప్రసాదవేతను కూడా భక్తులందరికీ కూడా పంచుతూ మరి రేపటి రోజున శుక్రవారం రోజున విశేషమైనటువంటి పళ్ళ రసాలు పంచామృతాలతోటి భక్తులందరి సహకారార్థం భక్తులతోటి మరి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం కూడా చేయదలుచుకున్నారు. అలాగే ఎల్లుండి మరి తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి ఆ తొలి ఏకాదశి రోజున 11 గంటలకి అమ్మవారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమం ప్రసాద వితరణ. ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవత గుప్తనవరాత్రుల్లో భాగంగా ఈరోజు చివరి రోజు. ఈ రోజుతోటి నవరాత్రులు మనకి పూర్తవుతున్నాయి. ఈరోజు అమ్మవారు మోక్ష వారాహిగా అలంకారం చేసుకుని మనకి దర్శనమిస్తూ ఉంటున్నారు. ఈ రోజుతో నవరాత్రులు పూర్తవుతున్నాయి. అలాగే రేపు శుక్రవారం నాడు భక్తులందరి చేత తమ స్వహస్తాలతోటి నేరుగా భైరవుడికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి ఉదయం 10 గంటల దగ్గర నుంచి భక్తులందరి చేత తమ స్వహస్తాలతో నేరుగా అభిషేకం చేసే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే భక్తులందరూ ఉన్నారో రేపు ఉదయం 10 గంటలకల్లా మన అమ్మవారి ఆలయానికి వచ్చేసి అభిషేక ద్రవ్యాలు ఎవరైతే ఏమేమి తెచ్చుకున్నారో పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి, ఈ పంచామృతాలన్నింటినీ కూడా తెచ్చుకుని మీరే అమ్మవారికి నేరుగా అభిషేకం చేసిన అవకాశాన్ని మన కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎల్లుండి తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 10 గంటల దగ్గర నుంచి అమ్మవారికి మహాపూర్ణాది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరైతే 9 రోజులు మీ ఇంటి దగ్గర పూజ చేసుకుని ఉన్నారో కోలా రోహిణి గంగాధర ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ రాజన్ సుభాషిని, సెక్రటరీ రాజన్ అరుమేనాథన్ వారి సమక్షంలో స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో గల ప్రాథమిక ఉన్నత పాఠశాల నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్కూల్లో 1 నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు వారికి అవసరమగు నోట్బుక్స్, డ్రాయింగ్ బుక్స్, ఎక్కాల పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షులు ముప్పిడి సురేష్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు పాటి నాగేశ్వరరావు, ఎస్సీ మోర్చా నాయకుడు వీఆర్వీఎల్ నారాయణ, వైసీపీ బూత్ కన్వీనర్ వట్టి బుజ్జి, టీడీపీ పట్టణ సెక్రటరీ ముత్యాల శ్రీనివాస్, విద్యా కమిటీ చైర్మన్ బి రమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్, జీవీఎస్ఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కోలా రోహిణమ్మ గంగాధర్ ఫౌండేషన్ తరఫున మరి హౌసింగ్ బోర్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు మరి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరి పిల్లలకి నోటు పుస్తకాలు ఈ రోజున పంచిపెట్టడం జరిగింది. మరి ఈ స్కూల్ని నిర్మించడంలో కోలా రోహిణమ్మ గారు ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజు నుంచి కూడా ఈ స్కూల్కి కావాల్సిన మౌలిక సదుపాయాలు మరి ఏ పని వచ్చినా కూడా ఆవిడ ఆదుకొని ఆవిడ చేసేది. ఈ స్కూల్ అభివృద్ధిలో ఆవిడ కీలక పాత్ర. అదే ఈ రోజున ఈ సుభాష్ కూతురు సుభాష్ని గారు, అల్లుడు అరుమేనాథన్ గారు ఆవిడ ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ రోజున అప్పటి నుంచి కూడా ఆవిడ మరణానంతరం ఈ ట్రస్ట్ ద్వారా ఈ పుస్తకాల పంపిణీ, ఈ బెంచీలు ఈ స్టూడెంట్స్కి ఏ కష్టం వచ్చినా, ఏ ఆర్థికంగా కానీ ఏ సదుపాయం కావాల్సిన కూడా వీళ్ళు ఇక్కడ లోకల్గా ఉండి చేస్తున్నారు. నేను కోలా రోహిణమ్మ గారి అమ్మాయిని. ఇది 35వ నేతాజీ మున్సిపల్ స్కూల్ నందు ఈరోజు కోలా రోహిణి గంగాధర్ ఫౌండేషన్ తరఫున పిల్లలకి పుస్తకాలు, పెన్నులు పంచిపెట్టడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్ తరఫున సంవత్సరం పిల్లలకి గవర్నమెంట్ తరఫున పుస్తకాలు, బ్యాగులు ఇస్తారు. మేము నోట్ పుస్తకాలు ఇవన్నీ పంచిపెట్టడం జరుగుతుంది. మా అమ్మగారి ఆశయం ద్వారా నేను ఇది నెరవేరుస్తున్నాను. ఈ పెద్దలందరూ నేను పిలిచిన వెంటనే వచ్చి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు.
కోలా రోగిణి గంగాధర్ ఫౌండేషన్ ద్వారా స్కూలు విద్యార్థులకి ప్రతి సంవత్సరం కూడా కోలా గంగాధర్ ఫౌండేషన్ ద్వారా ఈ నోట్సు, పెన్నులు, పుస్తకాలు అన్నీ కూడా ఆ ఫౌండేషన్ ద్వారా మేము ఇస్తూనే ఉన్నాం. అలాగే రోగిణమ్మ గారు, గంగాధర్ గారు కూడా ఇదివరకు ఈ స్కూలు ఫస్ట్ నుంచే వాళ్ళ దాదాలు ఉన్నాయి. వాళ్ళు చేసిన అన్ని పనులు కూడా మీ వదలకుండా వాళ్ళ అమ్మాయి సుభాషిణి గారు కానీ నేను కానీ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ పుస్తకాలు, ఈ నోట్సు, ఈ 1 నుంచి 5వ తరగతి వరకు ఈ పుస్తకాలు మీ పంపనం చేస్తున్నాం. అలాగే వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండాలో, ఏదో కష్టాలు వచ్చాలో మీ దగ్గర ఉన్న అన్నీ కూడా చేస్తున్నాం. అన్నీ కూడా ఈ స్కూల్కి మేమే అంతా ఈ కోలా రోగిణి గంగాధర్ ఫౌండేషన్ నుంచి అన్నీ కూడా సర్వసహకారం చేస్తున్నాం. పోళ్ల ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం రిటైర్డ్ హైస్కూల్ టీచర్ బొప్పన పరశురాం ఆధ్వర్యంలో ఐఐటి మ్యాథ్స్ ఒలింపియాడ్ క్లాసులు ప్రారంభించారు. అనంతరం పరశురాం విద్యార్థులకు మ్యాథ్స్లో మెలకువలను నేర్పించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ జీవి గిరిధర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పెంటపాడు మండలం కే పెంటపాడు గ్రామంలో అమెరికా భారత్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై దేశ ప్రధానమంత్రి సంతకం చేయొద్దని డిమాండ్ చేస్తూ గ్రామంలో రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, వీరబత్తుల దానయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరబత్తుల పుల్లారావు, మండల మల్లేశ్వరరావు, వరి రాజేష్, పెద్దంటి పెద్దిరాజు, మేడిచర్ల నాగేశ్వరరావు, వాడపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలోని మన శాస్త్రవేత్తలు ఉరి వంగడాలను తయారు చేసి గత రైతులైతే ఎకరం 10 బస్తాలు కూడా పండింది కాదు, 60-70 బస్తాలు పండిస్తున్నాం. మనం పండించి 5 వైపులను సాధించాం. మనం ఈ 77 కాడి నుంచి మన శాస్త్రవేత్తలు మంచి పరిశోధన చేసి మంచి వంగడాలు సాధించారు. అయితే మన భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని ఇచ్చేది భారత రైతాంగం. ఈ రైతాంగం పండించిన పంటలో ఇతర దేశాలు కూడా ఎగుమతి చేస్తున్నాం మనం. అయితే ఇవాళ మోడీ గారు, మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు అమెరికాతోటి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నుంచి ఒప్పందం చేసుకుంటాడు. ఈ ఒప్పందం వల్ల సారాంశం రైతులు గ్రహించి ఒప్పందం వల్ల చాలా నష్టం, మీరు ఒప్పందానికి సంతకాలు పెట్టొద్దని చెప్పి మోడీ గారిని బ్రతిమాలుకున్నారు. అయినా మోడీ గారు చెప్పింది ఏంటంటే రైతులకు మంచి ప్రయోజనకరమైన ఒప్పందం ఇది, ఈ ఒప్పందం చేయటం వల్ల రైతులు మరింత లాభాలు పొందుతారని చెప్పి అంటున్నాడు ఆయన. ఆ దేశాల నుంచి ఈ దేశం దిగుమతి తీసేసి ఆ దేశం యొక్క ఉత్పత్తులు అనేది దేశం వచ్చేస్తే మరి రైతాంగం ఏం చేయాలి? ఇప్పటికే రైతులకి పంటకి గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో రైతాంగం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేయమని చెప్పి దేశవ్యాప్తంగానే మన రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన వ్యాప్తంగానైనా గుర్తించి మోడీ గారు స్వేచ్ఛ వాణిజ్య సంతకాలు మానేయమని చెప్పి రైతాంగం మనం విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ వారాహిదేవి నవరాత్రులలో బుధవారం రాత్రి స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగధ్యాన మందిరంలో శ్రీ వారాహిదేవి పీఠంలో శ్రీ వారాహిదేవికి అష్టోత్తర శతనామాలు, మూలమంత్రం, 12 నామాలు, పసుపు, కుంకుమ, వివిధ పుష్పాలతో ఆలయ అర్చకులు ఇవటూరి శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాకినేడి భారతి, పిచ్చెట్టి సీత, పురిటిపాటి సీతాలక్ష్మి, జనపరెడ్డి సర్వలక్ష్మి, ముత్తా భవానీ, వలవల చిన్ని, మారం లక్ష్మి, వందవాసి స్వాతి, కాకర్ల రమ్య, ఏడిద వెంకటలక్ష్మి, వేముల రమాదేవి, బొబ్బిలి వెంకటలక్ష్మి, పట్నాల శేషవేణి తదితరులు పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు కార్యక్రమాలను పర్యవేక్షణ చేశారు. పీఠం అలంకరణ గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావుల సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కుల వివక్ష పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో సామాజిక శంకారావం కార్యక్రమంలో గురువారం తాడేపల్లిగూడెం మండలంలో కొత్తూరు, నవాబుపాలెం, దళితపేటలలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు పర్యటించారు. కేవీపీఎస్ నాయకులు పెట్ల కృపారావు మాట్లాడుతూ తక్షణమే దళితవాడలకు శ్మశాన భూములు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కండెల్లి బాబురావు, నూతంగి సూర్యారావు, ఎజ్జల నాగరాజు, అలమండ రాజు, మోర్సా శ్రీనివాసు, దేవతల కోటయ్య, దాసరి చరణ్, అలమండ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో గురువారం పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భోగవల్లి రామచంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వారు సుబ్బారాయుడుపేటలోని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర సాయిబాబా గుడికి ప్రతి లక్షవారం ఉదయాన్నే అభిషేకం, అష్టోత్తర కుంకుమ పూజ అన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే ఈ 29 బుధవారం గురు పౌర్ణమి సందర్భంగా మహాంజాసపూర్వక రుద్రాభిషేకం స్వామివారికి సాయినాథ్కి జరుగుతుంది ఉదయం 7ంటికి. అందరూ భక్తులందరూ వచ్చి అభిషేకంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే 11:30కి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పిప్పర పిహెచ్సిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల సందర్భంగా డెంగ్యూ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించాలని వైద్యాధికారి డాక్టర్ కె ఓంకారనాథ్, డాక్టర్ బి రియో ఆరోగ్య సిబ్బందికి తెలిపారు. సిహెచ్ అగ్రహారం గ్రామంలో ఆరోగ్య సహాయకుడు నామాలరాజు ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఎమ్మెల్హెచ్పి మాధురి, ఆశా కార్యకర్త బి భవానీ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.